ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికీ సరికొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అటవీ శాఖ నుంచి అయితే మనకి సరికొత్త ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదన్నమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. డైరెక్ట్ గా మీకు అయితే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే రీసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ సెక్షన్ నుంచి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి అప్లికేషన్ కూడా మీరు పోస్ట్ అయితే చేయక్కర్లేదు. సో వీటికైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇచ్చారనమాట. సో ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిజర్వల్ అని చెప్పించారు. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్ అని కూడా అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఇన్ ఫారెస్ట్రీ కానీ, ఎంఎస్సి బాటనీ కానీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ చేసినట్లయితే ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ డేట్ అనేది 15th April 2025 అనమాట. సో ఈ డేట్ అప్పుడైతే మీరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇనీషియల్ గా 6 months పాటు అయితే మీకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో 6 months తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్ బట్టి మీకు ఎక్స్టెండ్ కూడా అయితే అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట, టెంపరీ జాబ్స్ ఇవి. సో మీకు ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో మీకైతే ఇంటర్వ్యూ అనేది మీకు ఇక్కడ డెహ్రాడూన్ లో అయితే ఉండడం జరుగుతుంది. 15th April నాడైతే మీకు ఉంటుందన్నమాట. కన్వొకేషన్ హాల్ ఆఫ్ FRI డెహ్రాడూన్ లో అయితే మీకు ఉంటుంది. 9 AM కల్లా అయితే మీరు అక్కడ ఉండాలి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే డెహ్రాడూన్ దాకా వెళ్ళలేమనుకున్నట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ తో మన ఛానల్ వీడియోస్ లో అయితే ఉన్నాయి. హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ మన ఆంధ్రాలో కూడా అయితే మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 10th బేస్ మీద ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఈ డిప్లొమా, ఈ అన్ని బేసిస్ మీద అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో అవి చెక్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో వాటికైతే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.